మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి హైదరాబాద్కు వచ్చి గుర్రాలను తీసుకొని ఏనుగులను తీసుకొని సవారీ చేసి మేమే తెలంగాణ తెచ్చిన విధంగా ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిర్రు అధ్యక్ష మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత రెండోసారి ఎట్లా వచ్చిందంటే అధ్యక్ష, నా సోదరుడు నా యొక్క సంపత్ కుమార్ దళిత సోదరుడు మేమిద్దరం కలిసి అసెంబ్లీలో 14 అసెంబ్లీలో ఉంటాం అధ్యక్ష. ఆ 14 అసెంబ్లీలో ఉన్నప్పుడు అధ్యక్ష అతన్ని శాశ్వతంగా అధ్యక్ష కష్టపడి ఒక యువకుడు శాసనసభకి ఎన్నో కలలు కంటాడు అధ్యక్ష. అలాంటి నా యొక్క దళిత సోదరుణ్ణి శాశ్వతంగా అధ్యక్ష ఈ తెలంగాణ శాసనసభ నుంచి తొలగించేసింది అధ్యక్ష. ఆ కుటుంబం ఎంత బాధపడ్డదంటే అధ్యక్ష, అంత బాధపడ్డది అధ్యక్ష. ఎందుకంటే నా సహచార మిత్రుడు శాశ్వతంగా తొలగించేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి ఆఫ్ నాలెడ్జ్ జనరల్ అధ్యక్ష హరీష్ రావు ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. కొడుకు చనిపోయి ఎన్నో బాధల్లో ఉండి కూడా ఆ బాధను దిగమింగుతూ తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ కూడా ఐటీ మినిస్టర్గా ఉండే అధ్యక్ష. అలాంటి ఐటీ శాఖను చిత్తు కాగితంగా రాసి పడేసి వాళ్ళ ముఖాన కొట్టేసి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఉద్యమించిన నాయకుడు అన్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అలాంటి నాయకుడిని ఆఫ్ నాలెడ్జ్ అన్నందుకు హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష మేమంతా కూడా. అదే అధ్యక్ష ఏ విధంగా వీళ్ళ డెవలప్మెంట్ ఉందంటే అధ్యక్ష మన జిల్లా అధ్యక్ష మన జిల్లా హైదరాబాద్ ఉండే అధ్యక్ష. ఇంతకుముందు హైదరాబాద్ పార్లమెంటు వికారాబాద్ తాండూరు కూడా ఉండే అధ్యక్ష. అట్లాంటి హైదరాబాద్ జిల్లాకు గ్రామీణ ప్రాంతం మనది అధ్యక్ష. అంటే హైదరాబాద్ జిల్లాలో ఉంటుంది అధ్యక్ష. మా అన్న ఎయిర్ ఫోర్స్లో డ్యూటీ చేస్తే శివారెడ్డిపల్లి గ్రామం పరిగి తాలూకా హైదరాబాద్ జిల్లా నేను ఉత్తరం రాస్తుంటే అధ్యక్ష మా అన్నకు రవీందర్ రెడ్డి గారికి. అలాంటి మనను పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా చిత్రీకరించి వికారాబాద్ జిల్లాలో పెట్టేసి మన తలసరి ఆదాయం అధ్యక్ష 1,80,000 వరకు నెట్టేసి ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్ష 9,46,000 తీసుకుపోయారు అధ్యక్ష.